అంతా కరెక్ట్ గానే ఉంది కదా సండే. ఎందుకు నందిని టెక్స్టైల్స్ ని కొనొద్దంటున్నావు? నేను యాజమాన్య మార్పిడి గురించి చెప్పట్లేదు ఆర్య. ఆ సెక్యూరిటీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. దాన్ని కొనడం వల్ల మనకు కొత్తగా వచ్చే పేరు గాని ప్రాఫిట్ గాని ఏమీ లేదు ఆర్య. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. మీరా, నువ్వేంటి ఆఫీస్కి వచ్చావు? ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు సార్. అంటే మన ఇంట్లో నీకు కంఫర్టబుల్ గా అనిపించట్లేదా? నథింగ్ లైక్ దట్ సార్. వర్క్ లేకుండా ఉండాలంటే ఏదోలా ఉంది. బాధ నుంచి తేరుకునే వరకు మిమ్మల్ని ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమన్నారు కదా మీరాజీ. అర్థం చేసుకునేవారుంటే ఏ బాధ అయినా ఎక్కువ రోజులు బాధించదు కదా జండేజీ. దట్టు సార్ ఉన్న చోట నేను ఉండాలనుకుంటున్నాను. మీరా, ఐ మీన్ వర్క్ లో పడితే బాధను మర్చిపోతాను కదా సార్. కరెక్ట్ మీరా. సార్, నందిని టెక్స్టైల్స్ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్. యా మీరా, ఆ విషయమే జెండేతో డిస్కస్ చేస్తున్నాను. ఆ కంపెనీని టేక్ ఓవర్ చేద్దాం అంటున్నాడు. అవును మీరాజీ, ఆ కంపెనీ కొనడం అంటే కోరి నష్టాన్ని తలకెత్తుకోవడమే. లేదు జండేజీ, ఒకప్పుడు నందిని టెక్స్టైల్స్ మన రాజనందిని శారీస్ తో పోటీ పడింది. సిన్సియర్ స్టాఫ్, ఎఫిషియెంట్ వర్కర్స్ లేని కారణంగా ఇప్పుడు మూతపడే పరిస్థితికి వచ్చింది. మనతో పోటీ పడిన వారిని కొనడం మనకి గెలిపే కదా. అంతేకాకుండా మనం చేసిన సర్వే, పెంచిన ప్రొడక్షన్ వల్ల రాజనందిని శారీస్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కమింగ్ డేస్ లో ఫెస్టివల్స్, పెళ్లిళ్లు కూడా ఉన్నాయి. భారీ మొత్తంలో మన శారీస్ కి ఆర్డర్స్ కూడా రావచ్చు. ఆ డిమాండ్ కి తగ్గట్టు మన సప్లై ఉండాలంటే ఎక్స్ట్రా మ్యాన్ పవర్, మిషనరీ, షోరూమ్స్ కావాలి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నందిని టెక్స్టైల్స్ కంపెనీని మనం కొంటే రాజనందిని శారీస్ ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఎక్సలెంట్ మీరా, యో రైట్. నువ్వేమంటావు సండే? మీరాజీ చెప్పింది కూడా నిజమే సార్. నేనంత డీటెయిల్ గా ఆలోచించలేదు. ఓకే, గుడ్ మీరా. దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటో చూడు. ఆల్రెడీ ఆ కంపెనీ ఎండి మధుకర్ గారు వచ్చారు సార్. వాట్? ఎస్ సార్. దెన్ కాల్ హిమ్. ఓకే. ఎఫ్ఎం మేడం, నా క్యాబిన్ లో మధుకర్ గారు ఉన్నారు. ఆర్ఎస్ఆర్ ఛాంబర్ కి తీసుకురా. అలాగే మేడం. ఆర్య సార్ ఈ కంపెనీ కొంటారని మీరు ముందే గెస్ట్ చేశారా మీరాజీ? సార్ కి గాయపడిన వారిని ఆదుకోవడం తెలుసు. ఖచ్చితంగా ఆ సిక్ యూనిట్ ని కొంటారని ఆ ఎండీని పిలిపించాను. సార్, నాదొక స్మాల్ రిక్వెస్ట్. యా మీరా. నందిని టెక్స్టైల్స్ లాస్ అవ్వడానికి స్టాఫ్ లేజినెస్సే కారణం. ఆ 2000 మందిని రిమూవ్ చేసి ఫ్రెష్ స్టాఫ్ ని పెట్టుకుందాం. నో మీరా, మనం అలా చేస్తే పోయేది 2000 ఉద్యోగాలే కాదు, 2000 కుటుంబాలు వీధిన పడతాయి. మనం ఆలోచించాల్సింది కంపెనీ ఓనర్నే కాదు, ఆ 2000 ఉద్యోగస్తుల్ని కూడా. కానీ సార్, వాళ్ళకి 2 మంత్స్ నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు. వాళ్ళని కంటిన్యూ చేస్తే ఆ బర్డెన్ అంతా మన మీదే పడుతుంది. ముందు చూపుతో ఆ కంపెనీని కొనడంలో లాభాల్ని చూసావు కదా, నష్టాల్ని కూడా భరిద్దాం. అది కాదు సార్. మీరా, ఇప్పుడే కదా నువ్వు అన్నావు గాయపడిన వాళ్ళని ఈ ఆర్య ఆదుకుంటాడని. ఆదుకుందాం. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం అండి. నమస్తే, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. ఈ రకంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాఫీ, టీ ఏ తీసుకుంటారు? మీరు నా కంపెనీని టేక్ ఓవర్ చేస్తున్నారు, అదే నాకు చాలా సంతోషం సార్. ష్యూర్ మధుకర్, ఇప్పటి వరకు మార్కెట్లో మంచి పేరున్న మీ నందిని టెక్స్టైల్స్ కొనడం మాకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్ గా విల్ టేక్ ఓవర్ యువర్ కంపెనీ. మీరా,
ఒక కంపెనీ పెట్టి సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే ఎంత టఫ్ నాకు తెలుసు. అలాంటి కంపెనీని అమ్ముకోవాల్సి వస్తే మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. మీరా, మధుకర్ గారు తన కంపెనీ అమ్మడానికి ఆయన కోట్ చేసిన మొత్తం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయి. ఇకపై ఆ కంపెనీ ఆస్తులకే కాదు, అప్పులకు కూడా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా చూడు. షూర్ సార్. అయ్యో సార్, నేను సంతకం పెట్టేలోపే నా కంపెనీ సమస్యలని మీ భుజాల మీద వేసుకున్నారు. అందుకే మీరు గొప్పవారు అయ్యారు సార్. ద గ్రేట్ ఆర్యవర్ధన్ గారి చేతిలో నా కంపెనీ పెడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది సార్. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తో డీల్ అంటే డిలే ఉండదు సార్. ఏదైనా ఫాస్ట్ గా పర్ఫెక్ట్ గా చేయడం మా కంపెనీ పాలసీ సార్. మీరా, నీరజ్కి కాల్ చేసి ఈ డీల్ గురించి చెప్పు. ఫైల్ పై సిగ్నేచర్స్ కూడా తీసుకో. రేపు ఒకసారి కంపెనీని విజిట్ చేయమని చెప్పు. షూర్ సార్. కథలకు మాన్సి. ఎవరు మాన్సి? మీరా. ఏంటో అడుగు. నువ్వే మాట్లాడు. యా మీరా. సార్ ఎక్కడున్నారు? ఇంట్లో. సార్, నందిని టెక్స్టైల్స్ కంపెనీని టేక్ ఓవర్ చేశాం. ఆర్ఎస్ సైన్ చేశారు. మీ సైన్ కూడా కావాలి. అండ్ రేపు ఒకసారి ఆ కంపెనీని విజిట్ చేయాలి. సార్, ఇఫ్ డోంట్ మైండ్ ఈ రోజే మీరు కంపెనీని విజిట్ చేయండి సార్. ఎందుకంటే మీలాంటి గొప్ప వాళ్ళని చూస్తే స్టాఫ్కి ధైర్యం, ఉత్సాహం వస్తాయి. ప్లీజ్. హీస్ రైట్ సార్. కొత్త కంపెనీని మీరు విజిట్ చేయడమే బెటర్. మిమ్మల్ని చూసి డెఫినెట్ గా అక్కడి స్టాఫ్ అంతా ఇన్స్పైర్ అవుతారు. ష్యూర్, వస్తాను. థ్యాంక్ యూ సార్. మాన్సి, అయిపోయింది. చూడు, హౌ ఇస్ ఇట్? ఏం బాలేదు. ఇట్స్ వెరీ బ్యాడ్. వాట్? నేను ఇంత కష్టపడి నీకు నెయిల్ పాలిష్ చేస్తే బాగోలేదంటవా? దిస్ ఇస్ టూ మచ్ మాన్సి. నేను బ్యాడ్ అంటుంది నెయిల్ పాలిష్ గురించి కాదు, మీరా బిహేవియర్ గురించి. ఓ, ఇందాక మీరా ఏదో చెప్తూ ఆగిపోయింది. ఏంటది? నువ్వు అసలు కాన్షియస్ లో ఉన్నావా నీరజ్? నీ వెనక ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? ఇప్పుడు ఏమైంది మాన్సి? ఫోన్ లో మీరా ఏమందో వినలేదా నువ్వు? ఏదో కంపెనీకి నువ్వు వెళ్ళడం కంటే డోయిన్ లా వెళ్ళడమే బెస్ట్ అంటుంది. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి నువ్వు ఎండి వన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతుంది. కమాన్ మాన్సి, దాదా హ్యాండిల్ చేస్తున్న దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. హో, అవునా? నాకు తెలియక అడుగుతున్నాను. హూ ఇస్ మీరా? హూ ఇస్ మీరా? మాన్సి, మీరా ఎవరు? మన కంపెనీ వైస్ ప్రెసిడెంట్. తన శాలరీ ఎంత? అది లక్షల్లో ఉంటుంది కదా? ఆ, తను చాలా ఇయర్స్ నుంచి మన కంపెనీలో వర్క్ చేస్తుంది. అంటే తన బ్యాంక్ బ్యాలెన్స్ బానే ఉంటుంది కదా? తనకు లగ్జరీ ఫ్లాట్, కాస్ట్లీ కార్ కూడా ఉన్నాయి కదా? నువ్వేమంటున్నావు మాన్సి? తను దిక్కు మొక్కు లేని అనాథ కాదు, అడుక్కు తినేది అంతకన్నా కాదు అని అంటున్నాను. Am I right? మాన్సి, Say yes or no. ఫైనాన్షియల్ గా మీరాకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. Then తనకి మన ఇంట్లో షెల్టర్ ఇవ్వడం అవసరమా? తనని ఇంటికి ఎందుకు తీసుకురావాలి? మోరల్ సపోర్ట్ కోసం. బ్లడీ మోరల్. మనీ ఉంటే మనుషులకి కొదవలేదు. డబ్బిస్తే భజన చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. తనని మనమే ఫ్రీగా ఓదార్చాల్సిన అవసరం లేదు. నాతో ఈక్వల్ గా తను ఈ ఇంట్లో ఉండాల్సిన నీడ్ అంతకన్నా లేదు. తనతో నీకేంటి ప్రాబ్లం మాన్సి? తన వల్ల నీకు ప్రాబ్లం వస్తుందని. తను నిన్ను లెక్కలో కూడా తీసుకోవట్లేదు.
అది ఇందాకే ప్రూవ్ అయింది. అలాంటి బ్లడీ హెల్ ని మన ఇంట్లో ఉంచి ఎంకరేజ్ చేయాలా? ఇప్పుడే తన లగేజ్ ని బయటికి విసిరేస్తాను. మాన్సి మాన్సి నేను చెప్పేది విను. మాన్సి, నువ్వేం మాట్లాడుతున్నావో, ఎలా బిహేవ్ చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? దారిన పోయే డస్ట్ ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నట్టు ఆ మీరాని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. తనేమో నెత్తి మీద కూర్చొని డాన్స్ చేస్తుంది. తనని వెంటనే బయటికి గంటేయండి. మీరా చేసిన తప్పేంటి మాన్సి? అసలే తల్లిని పోగొట్టుకుని తను పుట్టెడు దుఃఖంలో ఉంటే తన పట్ల నువ్వు ఇలాగైనా ప్రవర్తించేది? కాస్త కూడా దయా జాలి లేవా? దయా జాలి చూపించడానికి తనేం ఆర్ఫన్ కాదు. ఇల్లు, జాబ్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. అవేవీ లేవని మీరాని ఇంటికి తీసుకురాలేదు. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో మీరా ఒక ఎంప్లాయ్ మాత్రమే కాదు, ఈ ఇండస్ట్రీ ఇంతగా ఎదగడానికి కారణమైన ఒక మెయిన్ పిల్లర్ కూడా. ఆర్యతో పాటు తను కూడా రేయింబవళ్లు కష్టపడింది కాబట్టే ఈ రోజు కంపెనీ ఇంత ఉన్నత స్థానంలో ఉంది. అంటే తను మనల్ని నష్టపరిచినా చూస్తూ ఊరుకొనుండాలా? మీరా వల్ల ఏ రోజు కంపెనీకి నష్టం రాలేదు. కంపెనీకి వచ్చిన ప్రతి లాభం వెనక మీరా కృషి ఉన్నప్పుడు తనకొచ్చిన ఒక కష్టం వెనక మనం ఉంటే తప్పేంటి? మీరాకు సంబంధించి ఈ వర్ధన్ ఇండస్ట్రీ తనకు జీతం ఇచ్చే కంపెనీ కాదు, తన జీవితాన్ని ధారపోసి పెంచిన కంపెనీ. తన పర్సనల్ లైఫ్ ని కూడా కంపెనీ కోసం సాక్రిఫై చేసింది. అది గుర్తుపెట్టుకో మాన్సి. ఆర్యకి మీరా చాలా దగ్గర మనిషిని కూడా గుర్తుపెట్టుకో. గుర్తు పెట్టుకుంటాను మామల్లా. ఈ ఇంట్లో నేను టార్గెట్ చేయాల్సిన పర్సన్ మీరా అని బాగా గుర్తు పెట్టుకుంటా. ఈ పిచ్చిది ఎక్కడ మర్చిపోతుందోనని ఇలా కనిపించి మరీ బాధ పెడుతున్నారా? అయినా నాకు సంబంధించిన వస్తువులే మీ జ్ఞాపకాలతో నిండిపోతే నా మనసులో మీరు ఇంకెలా నిండిపోతారో ఒక్కసారి ఆలోచించండి. అను, నువ్వు అడిగిన ఫైల్ ఇదే కదా? థ్యాంక్ యూ. ఏంటి ఎక్కిలు గట్టిగా వస్తున్నాయి? ఎవరో బాగా తలుచుకుంటున్నట్టున్నారు. ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? కాదు, నాకలా ఎవరూ లేరు. లేకపోవడం ఏంటి? నీ ఎక్కిలి చూస్తుంటే ఏకంగా నీ కోసం నీ బాయ్ ఫ్రెండ్ ఆఫీస్ కి వచ్చేలా ఉన్నాడు. వెళ్ళి మంచి నీళ్ళు తాగిరా. నీ వర్క్ నేను చూస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. కమ్ సార్. రండి సార్. రైట్ సైడ్ సార్. ఓకే. పదండి సార్. ఫస్ట్ టైం నా పరువు కాపాడారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి.
ఉన్నట్టు నాకెందుకు అనిపించింది? ఆర్య సార్ ఇక్కడే ఎక్కడ ఉన్నట్టు నా మనసు ఎందుకు చెప్తుంది? ఇప్పుడు వచ్చింది ఆర్యవర్ధన్ సారే కదా? అవును, ఇంతకీ ఆయన మన ఆఫీస్ కిందకు వచ్చినట్లు? ఏదో పెద్ద విషయమే జరుగుంటుంది. నా పిచ్చి గాని సార్ని మర్చిపోవాలి అని పదే పదే గుర్తు చేసుకుంటున్నానే తప్ప మర్చిపోలేకపోయాను. అందుకే ఈ భ్రమలన్నీ. ప్లీజ్ కమ్ సార్. యా సార్, దాట్స్ యువర్ సీట్. థ్యాంక్ యూ. బట్ ఆ సీట్లో కూర్చోవలసింది నేను కాదు. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి నా తమ్ముడు నీరజ్ కూర్చోవాలి. సార్, మీరు చెప్పేది కరెక్టే. కాకపోతే మీ తమ్ముడు నీరజ్ గారైనా మీ ఇన్స్పిరేషన్తోనే కదా సార్ బిజినెస్ ని ముందుకు తీసుకెళ్ళాలి. ఐ డోంట్ మీన్ టు ఫ్లాటర్ యూ, బట్ ద గ్రేట్ ఆర్యవర్ధన్ గారు ఆ సీట్లో కూర్చుంటే చూడాలని నా కోరిక. అప్పుడే నేను ఈ కంపెనీకి న్యాయం చేసిన వాడిని అవుతాను సార్. ప్లీజ్ డోంట్ మైండ్. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సార్, నా కంపెనీ అభివృద్ధి నా కళ్ళకు కనిపిస్తోంది సార్, మీ హుందాతనంలాగా. థ్యాంక్ యూ మిస్టర్ మధుకర్. సార్, ఈ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా పేపర్స్ రెడీ చేయించి పంపిస్తాను. మీరు సైన్ చేస్తే సరిపోతుంది. షూర్. ఓకే, ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ వైల్. ఓకే. అమ్మాను, సార్ వాళ్ళు ఎలాగో లేవరు, నువ్వేనా లేమ్మా? సారీ సార్. పర్వాలేదమ్మా, అలవాటు అయిపోయిందిలే మేడం. కదా సార్? బెటర్. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నానమ్మా. ఏమైంది సార్? కష్టపడి అభివృద్ధి చేసుకున్న నా కంపెనీని ఇంతకు 10 అభివృద్ధి చేయగల వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నానమ్మా. అందుకే ఈ రోజు నా క్యారెక్టర్, అదే నా బాధ్యత తీరిపోయిందమ్మా. ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ యూ సార్. దేనికి? క్యారెక్టర్గా బాధ్యతగా? సార్, జోకు, నువ్వు నవ్వాలి. వద్దులే, కంటిన్యూ. ఇంతకీ ఎవరు సార్ ఆయన? చెప్పడం ఎందుకమ్మా, నువ్వే వెళ్ళి చూడు. అంటే నా ఉద్దేశం కంపెనీ అగ్రిమెంట్ పేపర్స్ మీద ఆయనతో సైన్ చేయించమ్మా. షూర్ సార్. అగ్రిమెంట్ పేపర్స్ ఇక్కడ లేవు సార్. లేవంట. నాకు తెలుసురా. వెళ్ళిపట్రా. రే పెచ్చప్పి సార్, పియ్యో సార్. అదే అనబోయా, ఆడ తగలడు. ఆడతాడమ్మా, ఇచ్చేస్తాడు. అను, యూ హ్యావ్ వెరీ బిగ్ సర్ప్రైజ్. భూమి గుండ్రంగా ఉందన్నట్టు తిరిగి తిరిగి నువ్వు ఆర్ఎస్ఆర్ దగ్గరికే చేరావు. ఏం లత, మొత్తానికి ఆన్ చేసావుగా? అయ్యే, అలా చూసేయండి, పీసీ గురించి అన్నాను. ఓకే గాయ్స్, మీ అందరికి ఒక గుడ్ న్యూస్. రే ఇప్పుడైనా చూడండి రా, డాకండి రా ప్లీజ్. మీ దరిద్రమే అంత సార్. రేపు ఆఫీస్కి రాడు. లేకరా, లీగ్స్ పని చేయరా. లేకరా, రేపు ముందు లేకపోతే రూపాయి ఇస్తే రూపాయి చేయి, అర్థమైందా? సార్, యు ఆర్ ఫైర్డ్. సార్ 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 సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్